Praise the Lord. Choose to live. Your life matters. You're not alone. Jesus is with you. ఈ టాపిక్ మీద ఒక షార్ట్ వీడియో పాస్టర్ జాన్ వెస్లీ గారు మన మధ్యలో ఉన్నారు, తను పంచుకుంటారు. నా పేరు జాన్ వెస్లీ. మా యొక్క మినిస్ట్రీ పేరు జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ హైదరాబాద్. మరి సమయంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రభుపేరటను కోరుచున్నాను. ఎందుకంటే మన జీవితం చాలా విలువైంది. ఈ విలువైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆ విలువైన జీవితాన్ని ఇచ్చిన దేవుని వైపు మనం చూడగలిగినట్లయితే ఆయన మన జీవితాన్ని మళ్ళా విలువ పెంచగలిగిన వాడు. కాబట్టి మీ మార్కులు తక్కువ వచ్చాయని లేకపోతే ఎవరికో ఎక్కువ వచ్చాయని అటువంటి న్యూన్యత భావంతో ఉండకుండా ఖచ్చితంగా మరొక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న మార్కులు మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా చూసిన వారి యొక్క ఎడ్యుకేషన్ హిస్టరీ చూసినట్లయితే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కానీ చాలామంది వారి జీవితాల్లో ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోయినలే మరలా కష్టపడి చదివి ఉన్నత స్థితిలో వారు స్థిరపరచబడ్డారు. కాబట్టి మరొక విషయం ఏంటంటే అబ్రహాం లింకన్ కూడా ఎన్నో మారులు ఆయన మరి ఓడిపోయాడు. తన జీవితంలో పర్సనల్ లైఫ్లో ఓడిపోయాడు, వ్యాపార జీవితంలో ఓడిపోయాడు, అలాగే మరి రాజకీయ జీవితంలో కూడా ఓడిపోయాడు. ఎన్నోసార్లు ఓడిపోయాడు. అయినప్పటికీ కూడా ఏనాడు కూడా వెనకడుగు వేయలేదు. ఏదైతే సాధించాలనుకున్నాడో మరి సాధించుట కొరకు ఎన్ని అవమానాలు లేకపోతే అపజయాలు వచ్చినప్పటికీ కూడా వాటిని విజయానికి సోపానాలుగా ఎంచుకున్నాడు. కనుకనే అబ్రహాం లింకన్ చరిత్రలో నిలిచిపోయాడు. ఇప్పుడు కూడా అమెరికా దేశంలో ఆ డాలర్ మీద అబ్రహాం లింకన్ ఫోటో ఉండటానికి కారణము ఆయన మరి జీవితమే గొప్ప మార్గదర్శకంగా మారినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా నేటి దినాల్లో మరి ఎలన్ మాస్క్ అనేటువంటి మరి మనం చూస్తున్నాం. ట్విట్టర్ యొక్క యజమాని మరి అతను కూడా మరి స్పేస్ ఎక్స్ అతను మరి చేసినప్పుడు 2 మార్లు కూడా స్పేస్ ఎక్స్ నుంచి ఆ యొక్క ర్యాకెట్స్ను మరి స్పేస్లోకి పంపించినప్పుడు 2 సార్లు విఫలమైపోయినప్పుడు రష్యా అలాగే ఇతర దేశాలు కూడా ఎంతగానో హేళన చేసాయంట. కానీ అతడు తన ప్రయత్నాలను విడిచిపెట్టలేదు, కొనసాగించాడు. 3సారి సక్సెస్ అవ్వాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అపజయాలు ఉంటాయి. అపజయాలను విజయ సోపానాలుగా మార్చుకోవాలి. కాబట్టి జీవితం విలువైంది కనుక ఖచ్చితంగా దేవుడు తన కార్యం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఏలియని భక్తుడు కూడా ఒకనొక సమయంలో యెజబెలు స్త్రీ చంపేస్తానంటే భయపడిపోయాడు, చనిపోవాలనుకున్నాడు. కానీ మరలా దేవుడు అతన్ని బలపరిచినప్పుడు మరి చనిపోకుండా దేవుని విశ్వాసం ఉంచి మరి ఆ ప్రవక్త అనేకమైన గొప్ప కార్యాలు మరి చేశాడు. కాబట్టి దేవుని వైపు చూడండి. దేవుడు మీ జీవితాన్ని పునరుద్ధరిస్తాడు. మీ జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఆ రీతిగా మిమ్మల్ని దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఆత్మహత్య చేసుకోవద్దని మరి ఒక దేవుని సేవకుడిగా మిమ్మల్ని కోరుతున్నాను. కాబట్టి చాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మరి ప్రభా ఇక సూసైడ్ ఎవ్వరు కూడా చేసుకోకుండా ఇది సాతాను ప్రేరేపణని నీ బిడ్డలు భావించి ప్రభా మరి నాయన ఆత్మహత్య అనేటువంటిది సాతాను ద్వారా కలుగుతున్న మనసుని వారు గ్రహించి ప్రభా ఆత్మహత్యలు చేసుకోకుండా విశ్వాసంతో నీ వైపు చూడగలిగే కృప దయచేయి నాయన. అయ్యి నీ వైపు చూడగలిగినట్లయితే వారిని ఒంటరిగా ఉంచే దేవుడు కాదు, వారితో నువ్వు ఉంటావు, ధైర్యపరుస్తావు. కాబట్టి అటువంటి విశ్వాసము నాయన వారికి అటువంటి ధైర్యము నిరీక్షణ కలిగించాలని కోరుతూ మహిమ చెల్లిస్తూ యేసు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.